రుణం తీర్చుకోవడం అని కాదు, రుణం ఇప్పటికీ తీర్చుకోలేదు. మనం ఇక్కడ అందరం కలిసి ఒక కుటుంబంగా ఉండదలుచుకున్నాం కాబట్టి I feel today is an auspicious day to celebrate ourselves as a family. ముందుగా గురువులు శ్రీ పిటి ప్రభాకర్ గారు, నిజశేఖర్ రెడ్డి గారి వారి వాదాలకు నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. సరే, ఈ ఆశీర్వాదం కావాలి మాకు. ఇక అలుమ్ని మీట్ అనేది మనం లాస్ట్ టైం కలుసుకున్న వాళ్ళం చాలా మంది ఇప్పుడు వచ్చాము. ఎట్లా స్టార్ట్ అయింది అనేది మనందరికీ తెలుసు, బట్ స్టూడెంట్స్ కొంతమందికి తెలియదు కాబట్టి చిన్నగా చెప్పదలుచుకున్నాను. 1981 బ్యాచ్ వాళ్ళు ముందుగా గెట్ టుగెదర్ పెడుతున్నాం అనుకున్నారు. అంతకంటే ముందు ఏంటంటే ఏ బ్యాచ్ గెట్ టుగెదర్స్ అయ్యేది. అట్లా కాకుండా కామన్ గెట్ టుగెదర్ పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఒక ప్రపోజల్ నుంచి రాజేంద్ర అండ్ రామరాజు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు. అన్న మీ హెల్ప్ కావాలని చేద్దాం. సరే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మనం అందరం కలిసి చేస్తున్నామని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 3 నాడు టీచర్స్ డే 5th సెప్టెంబర్ కాబట్టి దానికి ముందు సండే వచ్చింది. ఆ రోజు కలుసుకుందామని మా గురువులని సత్కరించుకుందామని అనుకున్నాం. ఆ ఫంక్షన్ ఆ రోజు జరిగింది. అది ఆ రోజు థీమ్ ఏంటంటే కేవలం గురువులు అంతవరకు పరిమితం అయ్యారు. ఇప్పుడు మొత్తం కాలేజీ అందరూ ఆల్ బ్యాచెస్ అందరూ కలిసి చేద్దామని అనే ప్రపోజల్ వచ్చింది. దాని ప్రకారం మనం ఇక్కడ కలుసుకుంటున్నాం. అప్పుడు అంటే ద డే వెన్ వి స్టార్టెడ్ ద ఫస్ట్ అలుమ్ని మీట్, వి ఫెల్ట్ దట్ సంథింగ్ షుడ్ బి డన్. Not only just celebrating, something should be done for the betterment of the next future generation education. ఏం చేసే బాగుంటుందని ఓకే రకరకాల డిస్కషన్స్ అయ్యాయి. That process somebody suggested renovation of laboratory, somebody suggested something else. So there was a proposal from the HOD Sri Saidar Garu that he wanted to establish a non-distributed testing laboratory in the college. So everybody was happy for that, and we thought that that is an appropriate or the suitable gift to the college, so that next generation of the students can be benefited with that. So this is the now today we are going to conduct that an ultrasonic equipment as well as magnetic particle testing equipment will be handed over by our alumni through our gurus to the college.